మీరు ఫీజు లేకుండా వాదిస్తున్నారు అడ్వకేట్ గా. మరి నాకు అర్థం ఫీజు తీసుకోకుండా వాదిస్తున్నా మీరు సమాజం కోసం బయట మాట్లాడుతున్నారు. మీరు మర్యాద మాట్లాడే నేర్చుకోండి. ముందుగా మీరు కూడా మర్యాద మాట్లాడాలా. మీరు కూడా వాయిస్ రాస్తుంది. ఇలాగ మాట్లాడుతూ అవినీతి మీరు అడ్వకేట్ గా కేసు వేయండి. మీరు మీకు ఉంటే అర్థం కాదు. అవినీతి చేసి చూసిందట, అవినీతి చేసినట్టు చూసిందట. ఏ కోర్టుల కేసు మరి అవినీతి చేసినట్టుగా. కౌశిక్ గారు సార్ దయచేసి మేమన్నా భాష మర్యాద మాట్లాడాలి నేర్చుకోండి. మేమేం మాట్లాడాలి ఆయన డిసైడ్ చేసేలా. మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? ఏమన్నా ఈయన గీత ఉందా ముఖ్యమంత్రి? ఆయన ఒపీనియన్ కాదు. ఆయన ఎందుకు డిసైడ్ చేసేది? అక్కడ సమానత్వం గురించి, స్వేచ్ఛ గురించి కమ్యూనిస్ట్ పార్టీలు అన్నాడు చెప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలో అయినని చెప్పేసి ఆ సందర్భానుసారం వస్తే దాని గురించి అదే నోటీసులు ఇస్తే పెద్ద రాజకీయం చేస్తే మాట్లాడితే ఆయన ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి మొత్తం అవినీతి. ఏం అవినీతి చేసినాం? చూసేసినట్టే మాట్లాడుతూ ఆయన దోసుకున్నట్టు నాకు అర్థంగా కడతా. లేదా మరి స్పెషల్ చీఫ్ గా మరి అన్నాడు ఎందుకున్నారు? మరి పల్లెకున్నారు. కౌశిక్ గారు మీకు బాగా మీరు బాధ్యత లేదా? కాదు, శరత్ గారు మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. అదే సార్ మరి మాట్లాడేటప్పుడు భాష యాస మాట్లాడండి. మీరందరూ రోడ్కి ఏదో వచ్చినా మాట్లాడతారు. చెప్పండి శరత్ గారు. మైక్ మీదకి వస్తే సిగన్ అవ్వదు సార్. ఒక గొప్ప నాయకుడు, ఒక సమాజం కోసం కృషి చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క స్మారకంగా ఇచ్చేటువంటి అవార్డును దానికి ఒక యార్డ్ స్టిక్ అయితే ఉండాలి కదా. అరే వాళ్ళని అడుగు సార్. నువ్వు అది ఇస్తారా, బతికుండంగా ఇస్తారా, లేకపోతే ఏం చేసిన వాళ్ళకి ఇస్తారు? అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంతకంటే ఎలిజిబుల్ ఎవరున్నారు? మొన్నటి వరకు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ గా చాలా మంది ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ రాష్ట్రంలో. సుప్రీంకోర్టు సార్ మీరు చెప్పిన వాళ్ళకి ఇయ్యారు సార్. వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాకర్తా. మీలాగా అడ్వకేట్ ఎంతమంది కేసీఆర్ ఎందుకు ఇచ్చారు? మీకు స్పెషల్ చీఫ్ ఎందుకు ఇచ్చిన అంటున్నా? మీరు ఒక్కరే అడ్వకేట్ రాష్ట్రంలో బోలేదు మరి మీకు ఎందుకు ఇచ్చారు? మరి అరే భలే మాట్లాడతారు మీరు. నాకు అర్థం ఎలిజిబిలిటీ వాళ్ళు ఏమున్నాయి వాళ్ళు పెడుతున్నారు. తర్వాత ఆయన తప్పుకున్నారు సార్. తప్పుకున్నారు భాగస్వాములు. ఆయన కేసీఆర్ ప్రభుత్వం అవినీతిగా ఆయన భాగస్వామి. ఆనాడే బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. సేమ్ కేసీఆర్ మీరు కలవకుండా అయితే ఇద్దరు ఒకటే. మీరు ఇద్దరు ఆమె ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వం లేదు మీరు మాట్లాడుతున్నారు. ప్రచారం చేశారు కదా. ఏం ప్రచారం సార్? ఇట్లా చేస్తే ఏం చేయబోతే నాకు అర్థం కాక రోడ్డుకి ఏదో వస్తుంది మాట్లాడతా. మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రచారం ఎవరికైనా చేసుకునేది సార్. నాకు అర్థం కాదు. మనం మాట్లాడే నీతి ధర్మం ఉంటది. మీరు ఏది పడుతుంది అందరి మీద సిగం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీలో పోతుంది. మీకు మాట్లాడండి కేసీఆర్ గారి మీద బూతులు మాట్లాడుతుంది. ఇలాగ నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి పట్టుకొని పోస్ట్ అండర్ కేసీఆర్ మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినామండి. కేసీఆర్ దగ్గర పోయి మాకు ఈ పోస్ట్ ఇవ్వమని అడిగిన మరి ఎందుకు తీసుకున్నావు? రాజీనామా చేయాల్సిండే మరి. తీసుకోనని చెప్పాల్సిందే మరి. ఎందుకు తీసుకున్నావు మరి? స్పెషల్ జీపీ పిలిచి ఇచ్చినారు. పిలిచి ఇస్తే మరి సంతకం పెట్టదు. మరి పిలిచి ఇస్తే నేను తీసుకుంటా. నేనేమన్నా బీసీలకు అనుకూలంగా ఏదో బీసీలను రిజర్వేషన్ బొందబెట్టి ఓ రిపోర్ట్ ఇచ్చి మీకు సహకరించిన రిటైర్డ్ జడ్జిని పట్టుకొచ్చి ఏం సహకరించిండు ఆయన? ఆయన ఏం సహకరించిండు? మీరేమో ఏం బొందబెట్టి చెప్పాలి బీసీని? మరి మీరు ఒక్కరే బీసీలో ఉద్ధరించారు, మేము బోధపెట్టినామంట. నాకు అర్థం కాదు. మీరు ధర్మం నీతి న్యాయం మాట్లాడండి. మీరు అంతా ఒట్టిలే. దయచేసి మీరు మాట్లాడారు సార్. మీరు చట్టం గురించి తెలుసు అడ్వకేట్ మీరు. అరే సుప్రీంకోర్టు అడుపులు వేసి సార్ దయచేసి మీరు మాట్లాడదు. ఒక్క నిమిషం ఉపేంద్ర గారికి అవకాశం ఇద్దాం. ఉపేంద్ర గారు చెప్పండి. అందరికి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. దాదాపు గంట సేపు అయింది. ఎవరు జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్ సారా, కోదన్ రామా? ఇప్పుడు ఎట్లుంటదంటే పరిస్థితి, జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి వాళ్ళు కొమరం భీం. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూయించండి, సత్యాగ్రహము, శాంతియుత బంధాలు దేశాన్ని స్వతంత్రం అని చెప్పేసి గాంధీ గారు తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళిద్దరు ఏమయ్యారో మనం అంటే చరిత్ర మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనము నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తోటి సంవత్సరాలుగా జరిగిన తెలంగాణ పోరాటం ఇప్పుడు 2001లో జరిగిందనేది కాదు. ఎప్పుడైతే 1956లో వీళ్ళిద్దరు కలిసినప్పుడే వ్యతిరేకించినారు. పతిలలి కమిషన్ కి వద్దు, వీళ్ళిద్దరిని కలపొద్దు, ఏక్ మాసూమ్ లడ్కీ కో ఏక్ నట్కట్ లడ్కా సే షాదీ కియా గయా, అగర్ చలే తో చలే నై చలే తో తలాక్ లేస్తకే అని చెప్పేసి. అంటే ఈ పరంపర కొనసాగుతూ ఆఖరికి వచ్చేసరికి దానికి ఒక రూపం వచ్చేసి, అంటే 69లో 400 మంది అమరులయ్యారు, 2001 తర్వాత 1200 మంది అమరులయ్యారు. అనేక మంది పోరాటాలు, త్యాగాలు, జీవితాలు ప్రాణంగా పెట్టినటువంటి జయశంకర్ సారు, బాపూజీ గారు, లేకపోతే పాటలు పాడినటువంటి విమలక్క గారు, గద్దర్ గారు,
అదే విధంగా రాజకీయ నాయకత్వానికి వచ్చినప్పుడు తను ఒక పొలిటికల్ పార్టీలో ఉండి ఈ సమాజం కోసం అంటే అందరి యొక్క అభిప్రాయాన్ని క్రోడీకరించుకున్న తర్వాత జర్నలిస్టులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగస్తులు అనేక మంది అనేక రకాలుగా ఇంతకుముందు వారు చెప్పినట్టు ఎంతో మంది ప్రజల ఆకాంక్షలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని క్రోడీకరించి దీనికి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఇది రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణని సాధించడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే 69లో ఉద్యమాలు జరిగినాయి, ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. 400 మందిని తుపాకులు పెట్టి కాల్చి చంపినా కూడా తెలంగాణ రాలేదు. ఆ తర్వాత 95, 96 మలిదశ ఉద్యమంలో జనసభ, మహాసభ అనేక మంది తెలంగాణ మీద పాటలు పాడినటువంటి వాళ్ళని హైదరాబాద్ నుంచి జనగం పోయేసరికి వాళ్ళని బస్సులో ఉన్న అంటే మీరు వాళ్ళని సూటిగా చెప్పండి ఉపేంద్ర గారు. చెప్తా ఉన్నా నేను ఆడికే వస్తే సార్ ఉద్యమ చరిత్ర తెలుసు కానీ సూటిగా మాట్లాడిపోతేట లేదు అట్లా కాదు. మాట్లాడారు 2 నిమిషాలు కూడా సబ్జెక్ట్ డివేట్ అవుతున్నారు మీరు తెలంగాణ. అదే అక్కడికే వస్తున్నా సార్. జాతిపిత ఎవరు అనేది ఇప్పుడు నీకు ఒక గంటలో నువ్వు తేల్చేది కాదు, నేను తేల్చేది కాదు, నీ జీటీవీ తేల్చేది కాదు, లేకపోతే అడుగుతున్నా గంటలు కాదు. ఇప్పుడు గంటలో ఎందుకు నేను అనేది పేర్లు ఇచ్చాను. పేర్లు మీ దృష్టిలో కేసీఆర్, జయశంకర్ సారా, కోదండరామా అని చెప్పి. అరే మీరు గంట సేపు మాట్లాడినా నేనేమనలే, గంట సేపు మాట్లాడినా వినండి సార్. నేను ఏంటంటే మీరు మాట్లాడేది ఒక్క నిమిషం, మీరు మాట్లాడేది జై జంగల్ జమీను, కుమరం భీమి ఇవన్నీ మాట్లాడితే వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. మా బాధ మాది, అర్థమైందా? అది చూసుకోవాలి కదా వ్యూవర్షిప్. చెప్తురా 12 మంది లైవ్, ఒక్క నిమిషం 12 మంది లైవ్ లో ఉన్నాడు కాస్త 950కి వచ్చారు మీరు మాట్లాడితే. నేనేమంటున్నా తెలంగాణ కోసం తన పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకొని పార్టీని పెట్టి తర్వాత కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి పదవులకు వదులుకొని తర్వాత ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో అందరినీ మమేకం చేసి రాజకీయ పార్టీలన్నీ మమేకం చేసి ఏర్పడినటువంటి జేఏసీకి కోదండరాముని జేఏసీ చైర్మన్ చేసింది కేసీఆర్ గారు. దానికి పైన సలహాలు ఇచ్చింది జయశంకర్ గారు. ఉద్యమాన్ని రాజకీయ నేపథ్యంలో నడిపినటువంటి వారు కేసీఆర్ గారు. దాంట్లో అందరూ ఇప్పుడు ఇంత చెప్పినట్టు సోనియా గాంధీ అనే వ్యక్తి లేకపోతే ఈ దేశంలో, భారతదేశంలో ఇంకా ఏ రాజకీయ నాయకుడు కూడా తెలంగాణ ఇచ్చేది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే, మేము కూడా చెప్పినాం. దానికి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు కూడా పార్లమెంట్ లో చెప్పి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అడ్డం పడితే లాల్ కృష్ణ గారు మాట, అద్వానీ గారు మాట మార్చితే లేదు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన చిన్నమ్మ గారు కూడా మేము గౌరవిస్తాం. నేను ఏమంటున్నా అంటే దీని అందరికి కూడా ఆమరణ నిరాహార దీక్ష ఆ రోజు కేసీఆర్ గారు చనిపోతారని చెప్పేసి అందరు కూడా ఉద్యమంలో మమేకమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఒక పొలిటికల్ ప్రక్రియ ద్వారా ఒక ఎజెండాని ముందుకు పెట్టుకొని తను ఒక పొలిటికల్ పార్టీ లైన్ లో తీసుకొచ్చి పొలిటికల్ కంపెన్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఒప్పించి, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టించి, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టించి, సోనియా గాంధీ గారిని కరీంనగర్ సభలో టీఆర్ఎస్ జెండా కప్పించినటువంటి ఘనత మా కేసీఆర్ గారిది. తెలంగాణకు బద్ద వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో కూడా జై తెలంగాణ దసరా రోజు అనిపించినటువంటి 2009లో మహాకూటమి పెట్టించినటువంటి వాళ్ళది కూడా మా యొక్క ఆ పొలిటికల్ కంపెనీలో మేము పెట్టుకున్నటువంటి దాంట్లో సిపిఐ పార్టీని కానీ మిగతా 36 రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న 36 రాజకీయ పార్టీలు కూడా జై తెలంగాణ అనడానికి మేము కార్యక్రమం చేశాం. మేము ఆ రోజు ఉద్యమంలో నడిపాము. కాబట్టి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అనడానికి మా పార్టీగా కానీ మాకు కానీ ఎలాంటి కూడా చర్చబిషలు లేవు. ఇలా తెలంగాణ సమాజం తెలుస్తుంది. దాని విషయాన్ని పక్కకు పెడితే ఈ రోజు ఉద్యమకారులైన కోదండరాంను తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు కరెక్టే కదా ఆయన అన్నది. నేనేమంటున్నా ఆ రోజు మర్యాదగా విచారిస్తున్నాం, సిట్టు విచారణ మర్యాదగా పిలిచి నోటీస్ ఇచ్చి విచారిస్తే ఇంకోవైపు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తే ఎవరిది కరెక్టు? నేనేమంటున్నా ఆ రోజు కోదండరామిరెడ్డి సార్ని జేఏసీ చైర్మన్ గా చేసినది కేసీఆర్ గారు. జయశంకర్ సార్ గారిని ఫస్ట్ పేరు చూపిస్తే జయశంకర్ సార్ అన్నాడు నేను ఒక ప్రొఫెసర్ గా ఉన్నా, కోదండరాం